చేగుంట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 30 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టే సీసీ రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేర్కో శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 2,20,00,000 రూపాయలతో డ్రైనేజీ సీసీ రోడ్డు పనుల కోసం మంజూరు కావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 600 ఇండ్లు పేదల కోసం అందివ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో చేగుంట, వడియారం, రెడ్డిపల్లి గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోపే ప్రతి గల్లీలో డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వడం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేదీ లేదన్నారు. అనంతరం గ్రామంలో సమస్యలను సర్పంచ్ శ్రవంతి సతీష్ చేర్కో శ్రీనివాస్ రెడ్డికి దృష్టికి తీసుకుపోయారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీక్, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్, నర్సింహులు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రచనక్, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తండ్రి శ్రీకాంత్ సతీష్, నవీన్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మహేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ తో పాటు పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేగుంట మండలంలో సీసీ రోడ్ల ట్రైన్లకు కానీ 2,20,00,000 రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 600 ఇళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇయ్యని విధంగా చేగుంట మండలంలో 600 ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల చేగుంట, వడియారం, రెడ్డిపల్లి గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లులు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ సార్వత్రిక ఎన్నికల లోపల ప్రతి గల్లీలో డ్రైనేజ్ కానీ, సీసీ కానీ, ఈ 3 గ్రామాలు ఈ మండలానికి పట్టుబొమ్మ కాబట్టి ఈ 3 గ్రామాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసి మరి మెదక్ జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసిందో మీకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు మాయమాటలను మోసపోకండి. ఇది ప్రజాప్రభుత్వం. ఇంకా దాదాపు 8-10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బలపరిచే అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.